నా సంచారములను లేవు లెక్కించి అన్నావు. నా కన్నీళ్లు ఈ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కదా. హల్లెలూయా. కార్చిన కన్నీరు ప్రతిదీ దేవుని దృష్టిలో కింద ఉంటుందని పుట్టినప్పుడు ఏముంటుంది చూడండి. పుస్తకం అంటే ఏంటంటే పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథంలో ప్రతిదీ లిఖించబడుతుందండి. ఇప్పుడు కార్చిన కన్నీరు అన్ని రహస్యం ఉందన్న మీ తండ్రికి ప్రార్థించినప్పుడు దేవుడు అన్ని చూస్తాడు. హల్లెలూయా. నువ్వు అడగక మునిపే మనకు అక్కడికి ఉన్నవేవో ఆయన తెలుసాను. హల్లెలూయా. మనకు అడగక మునిపే మనకు అక్కడికి ఉన్నవేమో ఆయన తెలుసు అంటాడు. మనం అడుగుదాం లేదో అని ఎదురు చూస్తారంట. హల్లెలూయా. కాల్చిన కన్నీరు వ్యర్థం కాదు. వాళ్ళ అంశం ఏంటండి? కన్నీరు వ్యర్థం కాదు. మొదట మనం ఎవరి గురించి తెలుసుకుందాం? ఇశ్రాయేలు ప్రజల గురించి. రెండోది అన్న కన్నీరు కాల్చింది, ఎవరికి పొందుకుంది? కల్పఫలము పొందుకుంది. మూడో వ్యక్తి హిజ్కియా గురించి. హిజ్కియా కన్నీరు కాల్స్తే ఆయుష్ పెంచుకున్నాడు. నాలుగోది నెహెమ్యా కాల్చిన కన్నీరు యెరూషలేము ప్రాకారము కట్టబడింది. ఐదోది కాల్చిన కన్నీరు దేవుడి సన్నిధిలో వ్యర్థం కాదండి. ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే లోకంలో